బావగారు ఆలోచనలు పడ్డారంటే అమ్మ మాటకి అక్క మాటకి తల ఉంచి ఆ మాధవ్ గారిని పిలుస్తాడు. వాళ్ళని రానివ్వాలి, కానీ నాకు నచ్చినట్టుగా రానివ్వాలి. బావా, ఏం ఆలోచిస్తున్నావు బావా? అంత పరధ్యానంగా ఉన్నావు. అమ్మ వాళ్ళకి షష్ఠి పూర్తి చేయాలి. కాకపోతే అమ్మ వాళ్ళేమో అత్తయ్య వాళ్ళకి షష్ఠి పూర్తి అంటే ఇంకేముంది, మాధవ్ వాళ్ళని కూడా పిలవమనంటారు, అంతేగా? ఇంత జరిగాక వాళ్ళిద్దరిని ఎలా పిలవాలో నాకు అర్థం కావడం లేదా లైక్య. అమ్మ వాళ్ళేమో ఖచ్చితంగా పిలవాల్సిందే అంటున్నారు. పిలిస్తేనే ఈ షష్ఠి పూర్తి చేసుకుంటాము అంటున్నారు. అమ్మ వాళ్ళని బాధ పెట్టలేను, అలా అని తల వంచుకుని వాడి గడపలో కాలు పెట్టలేను. అయ్యో, నువ్వెందుకు బావా ఇంత బాధపడతావు? అత్తయ్య గారి సంతోషం కోసం పిలవాలి కాబట్టి పిలుద్దాం. పిలవలేననే కదా నేను బాధపడుతుంది. నిన్నెళ్ళి పిలవమని ఎవరు చెప్పారు బావా? వాళ్ళు ఇంటికి రావాలి, షష్ఠి పూర్తిలో ఉండాలి. అదే కదా అత్తయ్య గారికి కావాల్సింది. పిలుద్దాం. కాకపోతే నిన్ను అవమానించిన వాళ్ళు ఈ ఇంటి మనుషులుగా రాకూడదు. మరి చెప్పినా బాధపడతావు, చేసినా బాధపడతావు. పిలవటానికి ఇంత కష్టపడుతున్నావంటే రేపు వాళ్ళకి ఎదురుపట్టం ఇంకెంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది బావా. అందుకే నువ్వేమీ బాధపడద్దు. వాళ్ళని ఎలా పిలవాలి, ఏ విధంగా ఇంటికి రప్పించాలి అనేది నేను చూసుకుంటా. కాకపోతే వెళ్లి గౌరవంగా పిలిచి తీసుకురావటం అనేది జరగదు. ఈ విషయంలో మాత్రం నేనేం చేసినా నువ్వు మాట్లాడొద్దు. అది కదా లైక్య, ఎలా పిలవాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పను బావా, చేసి చూపిస్తాను. వాళ్ళొస్తారు, వచ్చినా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. నువ్వు చూస్తూ ఉండు.